तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले मते भक्तिस्वरूपदामोदर स्वामिनिति नामिने। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले मते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवीं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादेशतारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासदि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ग्रंथराज श्रीमद् భగవద్గీత की जय। ఈరోజు మనము భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ యోగము గురించి చర్చిద్దాం. పురుషోత్తమ యోగంలో భగవంతుడు పురుషోత్తమ సో దీంట్లో ముఖ్యంగా భగవంతుడు ఈ 15వ అధ్యాయంలో మనం భౌతిక జగత్తు బంధనాల నుంచి ఎలా విముక్తి పొందాలి, ఎలా భగవంతుడి యొక్క మనం అంశంగా ఎలా మనము అనుభూతి పొందొచ్చు, తర్వాత భగవంతుడి ధామము ఎలా వెళ్ళాలి, భగవంతుడి ధామం వెళ్ళిన వాళ్లకు తిరిగి ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుందా లేదా, లేదంటే భగవంతుడి యొక్క ధామ వర్ణన గురించి భగవంతుడి దీంట్లో చక్కగా వివరించడం జరిగింది. ఈ అధ్యాయం మనం ఎవరైతే చక్కగా వింటామో మనకు భగవంతుడికి ఉన్నటువంటి ఒరిజినల్ సంబంధాన్ని మనము తెలుసుకోగలుగుతాము. నెక్స్ట్ మాతాజీ. యా न रूपमस्येह ततोपलभ्यते नान्तो न चादिर्न च सम्प्रतिष्ठा अश्वत्थमेनं सुविरूढमूलम् असङ्गशस्त्रेण दृढेन चित्वा ततः पदं तत्परिमार्गितव्यं यस्मिन् गता न निवर्तन्ति भूयः तमेव चाद्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्तिः प्रस्तुता पुराणी. సో భగవంతుడు ఈ అధ్యాయంలో స్పెషల్గా ఈ భౌతిక ప్రపంచాన్ని ఒక అశ్వత్థ వృక్షంతో పోల్చడం జరిగింది. అది కూడా కొమ్మలు కింది భాగం, వేళ్ళు పై భాగం లాగా. సో ఈ వృక్షాన్ని, ఈ వృక్షం యొక్క నిజ రూపం ఈ జగత్తులో, నిజ రూపం అంటే దాని యొక్క వేళ్ళు ఎక్కడున్నాయో మనకు దొరకదు అన్నట్టు. మామూలుగా వృక్షం అయితే భూమిలోంచి వేళ్ళు ఉంటాయి, పైన కొమ్మలు ఉంటాయి. కానీ ఈ అశ్వత్థ వృక్షం ఎలా అంటే పైనుంచి వస్తుంది అన్నట్టు. సో రివర్స్ డైరెక్షన్ లో కొమ్మలు, ఆకులు కనబడుతూ ఉంటుంది. ఇది ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ ముగుస్తుంది అనేది సో ఎవరికి అర్థమయ్యే విషయం కాదన్నట్టు. సో కానీ ఈ విధంగా మనందరి యొక్క బంధనాలు కూడా ఈ అశ్వత్థ వృక్షంకు ఉన్నటువంటి ఆకులు, దానికి ఉన్నటువంటి ఫలాలను మనము అనుభవించాలనుకుంటా ఉంటాం అన్నట్టు. సో ఈ స్థిరంగా వేళ్ళూనిన వృక్షమును మనిషి నిశ్చయంతో అసంగత్వం అనే ఆయుధంచే ఖండించి వేయాలి. కాబట్టి ఇది భౌతిక బంధనాలను పెంచేటువంటి వృక్షము. దీన్ని మనము అసంగత్వము అంటే భౌతిక విషయాలతో సంగత్వం కాకుండా అసంగత్వం అనే ఖడ్గం చే, లేదంటే దానిచో మనము మనం ఎట్లయితే కొమ్మల్ని, ఆకుల్ని ఎలా మనము ఖడ్గం కానీ లేకుంటే ఒక కట్టర్తో కట్ చేస్తామో మనం కూడా అటువంటి ఆయుధంచే ఈ యొక్క భౌతిక సంగత్వముని అసంగత్వంతో కట్ చేయాలంటే మరి మనకు ఎక్కడో ఒక దగ్గర సంగత్వం ఉండాలి కదా. అదే మనము ఆ పరమ పురుషుని భగవంతుడి యొక్క సంగత్వం ఎప్పుడైతే భగవంతుడితో సాంగత్యము అంటే భగవంతుడి యొక్క భక్తుల సమూహంతో సాంగత్యం మనం తీసుకుంటే సో భౌతికమైనటువంటిది అసంగత్వాన్ని చాలా సులభంగా మనము తొలగించుకోగలుగుతాము. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? భగవంతుడికి భక్తులు శరణాగతి పొందుతారు,
సాధకులు కొత్త భక్తులు కూడా ఆ సీనియర్ భక్తులతో మనం సాంగత్యం తీసుకుంటే ఏ విధంగా భక్తియుక్త సేవలో మనం నియుక్తం అవ్వచ్చు అది చూసి మనం కూడా ఆ మార్గంలో వెళ్తే అప్పుడు ఆటోమేటిక్గా ఈ అశ్వత్థ వృక్షము భౌతిక బంధనాలతో భౌతిక ఫలాలతో కూడుకున్నటువంటి ఈ అశ్వత్థ వృక్షంతో మన సాంగత్యాన్ని మనం కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మాతాజీ రెడీ ఉండండి, ఎవరైతే స్లైడ్స్ షేర్ చేస్తా ఉన్నారో. నిర్మాణ మోహ జిత సంగ దోష అధ్యాత్మ నిత్య వినివృత్త కామ ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంగైర్ గచ్చంతి మూఢ పదమవ్యయం తత్. ఓకే, అదే ఎవరు షేర్ చేస్తుండో సో నేను చెప్పేదాన్ని ఫాలో చేస్తూ ఉండండి. ఓకే, సో ఇక్కడ మనము మరి ఆ అశ్వత్థ వృక్షాన్ని దేంతో మనము కట్ చేసుకోవచ్చు అంటే భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు, మన యొక్క భౌతిక గుణాలను మనం గుర్తించి వాటి నుంచి మనం దూరం అవ్వాలి. భౌతికం ఏంటి? మిథ్యా కొన్ని లక్షణాలు బట్టి చెక్ చేసుకోవాలి. ఓ ఈ లక్షణాలు నాకు ఈ అశ్వత్థ వృక్షం అంటే ఈ భౌతిక ప్రపంచంతోనే నన్ను బంధించి వేస్తుంది. ఈ భౌతిక ప్రపంచాన్ని దాటాలి. లైక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే స్టూడెంట్స్ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు క్యాంపస్లో చదువుతారు. ఫస్ట్ కూడా కాదు, ఎల్కేజీ నర్సరీ నుంచి అంటే 12-13 సంవత్సరాలు ఆ క్యాంపస్లో చదివి చాలా లాంగ్ అసోసియేషన్ ఏర్పడుతుంది. ఆ క్యాంపస్ వెళ్ళాలనిపించదు. కానీ మరి ఇంటర్మీడియట్ వేరే టాప్ కాలేజ్ జాయిన్ అవ్వాలంటే 10th క్లాస్లో మంచి మార్క్స్ సంపాదించి మనం ఆ క్యాంపస్ వదిలేయాలి. అరే నాకు ఇది 12-13 సంవత్సరాల సాంగత్యం ఉంది, నేను వదలలేను, నేను ఫెయిల్ అయ్యి ఇక్కడే ఉంటానంటే అది మన నిజమైనటువంటి తెలివిగల వాళ్ళు చేసే పని కాదు. తెలివిగల వాళ్ళు చేసేది ఆ యొక్క క్యాంపస్ మనకిచ్చిన మంచి సంస్కారాన్ని విద్యని ఉపయోగించి మనం ఇంకో గొప్ప క్యాంపస్కు మనం వెళ్ళాలి. అది నిజమైన విజయం. అదేవిధంగా ఇక్కడ కూడా మనం ఈ భౌతిక ప్రపంచాన్ని జయించడానికి కొరకు, భౌతిక ప్రపంచాన్ని వదిలి ఆధ్యాత్మిక ప్రపంచాన్ని వెళ్ళడానికి కొరకు మనము ఇక్కడ భగవంతుడు చెప్పినటువంటి విషయాలను గ్రహించి వాటి నుండి బయటపడాలి. ఏంటది? సపోజ్ మనకు 10th క్లాస్లో 6 సబ్జెక్ట్స్ అనుకొని 6 కూడా డిస్టింక్షన్ మార్క్స్ 100కి 100% తెచ్చుకుంటే వేరే గొప్ప క్యాంపస్లో వాళ్ళు పిలిచి మనకు సీట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనము మిథ్యా గొప్పతనము, ఈ దేహము మిథ్యా అంటే నేను ఈ దేహము, ఈ దేహాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలా, నా దేహం చాలా గొప్పది, అది మనము వదిలేయాలి. మోహము, మనము ఈ దేహంతో కూడుకున్నటువంటి వస్తువులు, దేహంతో కూడుకున్నటువంటి వ్యక్తులు, దేహంతో కూడుకున్నటువంటి చాలా విషయాల్ని మనం పట్ల ఆసక్తి, మోహం, ఇది నాది, నాకు ఇది కావాలి అనే మోహము. తర్వాత మిథ్యా సాంగత్యము, ఈ దేహంతో కూడుకుని చాలా మంది ఫ్రెండ్షిప్ ఉండొచ్చు. తర్వాత అంటే వాళ్ళు దేహంతో సాంగత్యం అంటే దేహ సుఖాల కొరకే వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ఈ దేహ సుఖాలు మనం ఇక్కడ బంధిస్తాయి. దేహ సుఖాలు అని మనం దేహ సుఖ సాంగత్యాన్ని వదిలిపెట్టాలి. మిథ్యా సాంగత్యం అంటే నేను ఈ దేహాన్ని అనుకోవడము మిథ్య, నేను ఆత్మని అనుకుంటే ఆత్మకు కావలసినటువంటి సాంగత్యము ఆత్మ బంధువులు అంటే భగవంతుని కోరుకునేవాళ్ళు, భగవంతుడి యొక్క ధామాన్ని కోరుకునేవాళ్ళు, భగవత్ కీర్తన కోరుకునేవాళ్ళు, భగవంతుడి యొక్క నామాన్ని కోరుకునేవాళ్ళు, భగవత్ ప్రసాదాన్ని కోరుకునేవాళ్ళు. సో ఆ విధంగా భగవంతుని పొందాలని కోరుకునేవాళ్ళు, భగవంతుని సేవించాలని కోరుకునేవాళ్ళు. అది సత్యహంకారం అంటే నేను ఆత్మని అనే భావన. మిథ్యా సాంగత్యం అంటే నేను దేహము అని ఎవరైతే అనుకుంటూ జీవిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళ సాంగత్యము. దాని నుండి విముక్తులు కావాలి. నిత్యమైనది అర్థం చేసుకున్నవారు, నిత్యమైనది అంటే నేను ఆత్మను కాబట్టి నా నిత్యమైనటువంటి రిలేషన్ పరం ఆత్మ, ఆ పరమాత్మకు సంబంధించి ఆత్మలు ఎవరైతే ఉన్నారో అంటే ప్రభుజీ మనం అందరం ఆత్మలే కదా, ఎవరైతే నేను ఆత్మ అని భావిస్తున్నారో బ్రహ్మభూత స్థితి, సో దేహాత్మ స్థితి కాకుండా బ్రహ్మభూత స్థితి అంటే నేను ఆత్మను కాబట్టి ఆత్మ ప్రతి ఒక్కరిని ప్రేమించాలా, ఆత్మ భగవంతుని ప్రేమించాలా, ఆత్మ భగవంతుని సేవించాలా, ప్రతి ఒక్కరిని కూడా ఆత్మల్లాగా సేవించాలా. ప్రతి ఒక్కరు ఎవరైతే గోల్ భగవంతుడి యొక్క ధామము గోల్ భగవంతుడి సేవ లక్ష్యం ఉంటుందో అటువంటి విషయాన్ని నిత్యమే అర్థం చేసుకొని
కామము నుండి బయటపడినవాడు. కామము అంటే ఈ దేహ కోరికలు, అంటే భగవత్ సంబంధం లేనటువంటి కర్మలు చేయటము, ఆ కర్మల్లో నియుక్తం అవ్వటము. సపోజ్ హోటల్ ఉంది, హోటల్లో భగవత్ సంబంధం ఏముంటుంది? అంతా కూడా కార్మీస్ ఎవ్వరు పడితే వాళ్ళు అడుగుతారు, అది తినటము. తర్వాత మన టైం వేస్ట్ కొరకు మొబైల్లో ఎన్నో కంపెనీ, ఇందాక నేను బస్సులో వస్తుంటే మొత్తం 4 అవర్స్ కూడా ఒక అతను మొత్తం ఛార్జింగ్ కూడా అయిపోయిండొచ్చు, ఇంకా పెద్ద అతను ఏమంటారు ఈ మొబైల్ ఆ గేమ్స్ ఆడుతూ ఉన్నాడు మొత్తం. చూడండి అదంతా మనకి ఎంత టైం వేస్ట్. మన యొక్క జీవన ప్రయాణంలో ప్రతి నిమిషం చాలా ఉపయోగకరం, చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కానీ అటువంటి టైం వృధా సమయాన్ని చేస్తూ ఉంటారు. సుఖ దుఃఖాల ద్వంద్వాల నుండి, సో మన కర్మలకు అనుగుణంగా సపోజ్ ఈరోజు నా చరిత్రలో సుఖం వచ్చేది ఉందనుకోండి, రాసి పెట్టుంటుంది. రేపు దుఃఖం వచ్చేది ఉందనుకోండి, ఉన్నట్టుండి మనకు ఏదో చిన్న యాక్సిడెంట్ అవ్వచ్చు, మనకు ఆ యాక్సిడెంట్ వల్ల మనకు చాలా దుఃఖం రావచ్చు. సో కాబట్టి సుఖ దుఃఖాలకు మనం విముక్తులు ఇవ్వాలి. తర్వాత భ్రాంతి రహితులై పరమ పురుషునికి శరణుజొచ్చే విధం తెలిసిన వారు అయిన వ్యక్తులు అట్టి నిత్యమైన పదమును పొందగలుగుతారు. సో భగవంతుడి పదం అవ్యయం తత్, భగవంతుడి యొక్క పరమ పదాన్ని ఎవరు పొందగలుగుతారు? వీటన్నిటి గురించి తెలుసుకొని, భ్రాంతి అంటే ఈ యొక్క ప్రపంచమే నా నిజధామము, ఇక్కడ శాశ్వతంగా నేను ఉంటాను, నేను ఇల్లు కట్టుకున్నాను, నేను చనిపోను, నేను ఇక్కడే ఉంటాను, అది భ్రాంతి. అది లేకపోతే నాతో పాటు ఉన్న వాళ్ళు అందరూ నాతోనే ఉంటారు, ఎవరు నన్ను వదిలిపెట్టరు, అది భ్రాంతి. అర్థమైందా? ఈ భ్రాంతి నుండి విడిబడి నిజమైన శాశ్వత ధామము, శాశ్వత రూపము, శాశ్వత బంధం గురించి ఆలోచించాలని మనకు దేంట్లో చెప్తున్నారు. నెక్స్ట్, భగవంతుడికి పరమ పదమును పొందుతారు అన్నాడు. ఆ పరమ పదం ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఆ ఫోటోలో కూడా చూడొచ్చు. దీంట్లో భగవంతుడు చెప్తాడు, నా పరమ పదం ఎందుకు నా దగ్గర రావాలా, ఎందుకు ఇక్కడ ఉండొద్దు, ఇది అశాశ్వతమైంది ఎందుకు, ఇది మిథ్యా ప్రపంచం ఎందుకు, సో ఇది మిథ్యా ఇక్కడ ఉండ వాళ్ళ అంటే భౌతిక భావనలో ఉన్న వాళ్ళందరిది కూడా మిథ్యా సాంగత్యం ఎందుకు, నా యొక్క లోకం ఎలా ఉంటుంది, భగవంతుడు లోక వర్ణన కొంచెం చేశారు ఇక్కడ. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావక యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. భగవంతుడు చెప్తున్నారు, అట్టి నా పరంధామము, ఇందాక మనకు 5th శ్లోకంలో నిత్యమైంది, శాశ్వతమైంది పరంధామము అని భగవంతుడు చెప్పాడు. ఎవరు పొందగలుగుతారు? భగవంతుడి యొక్క పరమ పురుషుని శరణు జొచ్చిన వాళ్ళు పొందగలుగుతారు. అటువంటి పరంధామము ఎలా ఉంటుంది? ఈ యొక్క మిథ్యా ప్రపంచమేమో సూర్య చంద్రులచే ప్రకాశవంతంగా ఉంటుంది, కానీ నా లోకంలో సూర్యుడి అవసరం ఉండదు, చంద్రుడి అవసరం ఉండదు. అగ్ని, ఇప్పుడు రాత్రి అయింది, మనందరికీ ఎలక్ట్రిసిటీ లేకుంటే నడవదు, వంట చేసుకోవాలంటే అగ్ని లేకుంటే నడవదు. కాబట్టి సూర్యచంద్రులు కానీ, అగ్ని కానీ, విద్యుత్ కానీ నా లోకంలో అవసరం ఉండదు, వాటిచే ప్రకాశం అనేది జరగదు. సో కాబట్టి ఎందుకు? అక్కడ స్వయం భగవంతుడి లోకం స్వయం ప్రకాశవంతంగా ఉంటుంది. గోలోక బృందావనం నుంచే భగవంతుడి నుంచి ఎట్లయితే సూర్యకాంతి సూర్యుడి నుంచి వస్తుంది, చంద్రకాంతి చంద్రుడి నుంచి వస్తుందో, గోలోక బృందావనం వైకుంఠ లోకాల్లో భగవంతుడి నుంచి స్వయం ప్రకాశం వెలువడుతుంది. కాబట్టి అటువంటి లోకానికి ఎవరైతే వెళ్తారో వాళ్ళు తిరిగి రారు. సో వైకుంఠ లోకాలకు కూడా కాంతి ఎక్కడి నుంచి వస్తుందంటే దీంట్లో చెప్తున్నారు, కృష్ణలోకం లేదా గోలోక బృందావనము నుండి అనే ఆధ్యాత్మిక జగత్తు, శ్రీకృష్ణ భగవానుడు ఉండేటువంటి జగత్తు, అక్కడి నుంచి భగవంతుడు స్వయం ప్రకాశమానం కాబట్టి కాంతి తన నుంచి వెలువడుతుంది. ఆ కాంతి వైకుంఠ లోకాల అన్నిటికీ కూడా ప్రసరింపజేయడం జరుగుతుంది. నెక్స్ట్ మాతది. యా, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్శష్టానింద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. భగవంతుడు అటువంటి లోకం గురించి వర్ణించారు. మరి ఆ లోకం వెళ్ళాలి అంటే మనకు అక్కడ ఏముంటది? ఆ లోకానికి వెళ్ళాలనే కోరిక కలగాల. ఆ కోరిక ఎవరు పుట్టిస్తారు మన లోపల? ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఎవరైతే భగవంతుడి గురించి సంపూర్ణంగా తెలిసినటువంటి ఆచార్యులు కానీ, శుద్ధ భక్తులు కానీ, వాళ్ళు నిత్యము నిరంతరం ఎలాగైతే సపోజ్ మన ఇంట్లో ఎవరైనా ఐఏఎస్ పాస్ అయ్యారు అనుకోండి, సో నెక్స్ట్ వాళ్లకు గైడ్ చేయగలుగుతారు. మన కమ్యూనిటీకి ఐఏఎస్ పాస్ అయ్యి జాయిన్ అయ్యి దాని యొక్క ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, లేదంటే
స్టూడెంట్స్ ఉన్నారు, జేఈ మెయిన్స్ చాలా ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఎవరైనా అన్న ఒక 3-4 ఇయర్స్ డిఫరెన్స్ ఉంది, ఆయన అక్కడ చేస్తూ ఉన్నాడు ఫైనల్ ఇయర్. సో తమ్ముడు ప్రిపేర్ అవుతున్నాడు అనుకోని, అరే అక్కడ ఎలా ఉంటుంది ఫెసిలిటీస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, క్యాంపస్ సెలెక్షన్స్ కానీ, సో తమ్ముడికి చెప్పగలరు, ఎందుకు అక్కడ అనుభవిస్తున్నాడు. అలానే ఉత్తమ భక్తులు అక్కడి నుంచే వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇంకా ఎక్కడి నుంచి వచ్చారో ఆ లోకం గురించి తెలుసు. కాబట్టి అటువంటి భక్తుల సాంగత్యంలో మనం ఆ భగవంతుడి యొక్క ధామ గురించి, భగవంతుడి యొక్క అక్కడ ఆ దివ్యమైనటువంటి ఆ భగవత్ లోకంలో మనకు నిత్య నిరంతరము సచ్చిదానంద స్వరూపుడి యొక్క సాంగత్యంలో నిత్యానందంలో భక్తులు ఎలా ఉంటారో అది తెలుసుకొని, ఇక్కడ మనం తీసుకొని వెళ్ళడానికి వచ్చిన భక్తుల సాంగత్యం మనం తీసుకున్నట్టు అయితే తప్పకుండా మనం భగవంతుడి లోకానికి వెళ్ళగలుగుతాము. సో ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు ఎందుకు మనం వెళ్ళాలి, ఎందుకు వెళ్ళకూడదంటే, మనం బై డిఫాల్ట్ ఈ బద్ధ భౌతిక జగత్తులో జీవులందరూ కూడా, మనం ఓన్లీ మానవులే కాదు, ఈ బద్ధ భౌతిక జగత్తు, ఈ జగత్ ఎటువంటిది, మనని బందీలుగా చేసేటువంటిది బద్ధ భౌతిక జగత్. ఇక్కడ మనము బందీ అయి ఉన్నాము, దేంతో, త్రిగుణాలనే తాడుతో బందీ అయి ఉన్నాము. కాబట్టి ఈ భౌతిక జగత్తులో ఉన్న జీవులందరూ కూడా 84 లక్షల వెరైటీస్ ఆఫ్ జీవులందరూ కూడా నా శాశ్వత అంశములు. కానీ వాళ్ళు ఈ బద్ధ జీవిత కారణంగా వాళ్ళు నన్ను గుర్తించలేకపోతున్నారు. ఏ విధంగా, మనసుతో కలుపుకొని 6 ఇంద్రియాలతో తీవ్రమైన సంఘర్షణ చేస్తూ వాళ్ళు నన్ను మర్చిపోయారు. సపోజ్ మనమే ఉన్నాము, ఏదో తప్పు చేశారు ఎవరో ఒకళ్ళు, సో వాళ్ళకు జైలు శిక్ష పడ్డది. సో జైలు శిక్ష తీసుకెళ్తున్నప్పుడు ఆయనకు, అయ్యో నేను ఎందుకు జైలుకి వెళ్తున్నాను, నేను వెళ్ళకూడదు, జైలు నేను నివసించదగ్గది కాదు అనుకుంటూ వెళ్తున్నాడు. కానీ వెళ్ళేటప్పుడు కార్ యాక్సిడెంట్ అయింది, ఈయనకు హెడ్ ఇంజరీ అయ్యి ఆ మెమరీ లాస్ అయిపోయింది. ఇంకా లోపలికి జైల్లోకి వెళ్ళలేదు. సో ఆయన ట్రీట్మెంట్ అయింది, లోపల జైల్లో వేసిండ్రు. కానీ ట్రీట్మెంట్ అయ్యేటప్పుడు ఆయన మెమరీ, పాస్ట్ మెమరీ అంతా లాస్ అయిపోయింది ఆయన. అంటే తన జైలు కంటే ముందు జీవితంలో ఎవరో తన ఫ్రెండ్స్, వాళ్ళు, తన భార్య, బిడ్డలు, తల్లి, తండ్రి అందరిని మర్చిపోయాడు. సో జైల్లో ఎంటర్ అయిపోతే అంతా కొత్త వాళ్ళే. ఆయన అనుకుని, ఓ ఇదే నా జీవితము, అక్కడ వాళ్ళే నా ఫ్రెండ్స్, జైలు తోటి ఖైదీలు, ఆ జైలర్సు, లేకుంటే అక్కడ ఉన్న కానిస్టేబుల్స్, ఆ భోజనం, ఓ ఇదే నేను ఇంకా ఆయనకు ఆ కొత్త జీవితమే నిజ జీవితంగా భావిస్తూ ఉన్నాడు. సో ఆయన ట్రీట్మెంట్ అయిపోయింది, అక్కడికి వెళ్ళి వీళ్ళ ఫ్యామిలీ కలవడానికి వస్తే రెస్పాండ్ అవ్వట్లేదు ఆయన. ఎందుకు, వాళ్ళని గుర్తించలేకపోతున్నాడు. వాళ్ళు అంటున్నారు, పాపం వాళ్ళకుంది, అరే మా భార్య వచ్చి మా భర్త అంటుంది, పిల్లలు వచ్చి మా నాన్న అంటున్నాడు, తల్లిదండ్రులు వచ్చి మా అబ్బాయి అంటున్నాడు. కానీ ఈయన మాత్రం నార్మల్గా ఖైదీలైనా ఓకే ఓకే ఏదో మాట్లాడేసి ఇంకా ఖైదీల దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నాడంట. అట్లా మనం కూడా ఈ మనసుతో కూడి 6 ఇంద్రియాలతో తీవ్రమైన సంఘర్షణ చేస్తున్నాం. కానీ సో అక్కడ ఆయన ఖైదీ జీవితమే చాలా హ్యాపీ అనుకుంటున్నాడు. ఇక రిలీజ్ ఎందుకు, అదే న్యాచురల్ జీవితంగా బతికేస్తా ఉన్నాడు. ఆయన పాస్ట్ లైఫ్లో స్వేచ్ఛా జీవితాన్ని మర్చిపోయాడు. అట్లా మనం కూడా నిజంగా వైకుంఠంలో చాలా స్వేచ్ఛా జీవితం, ఆనందంగా ఉండవలసిన వాళ్ళము, అది మర్చిపోయాం. కాబట్టి ఇక్కడ ఏదైతే మనం ఏ రిలేషన్ ఏర్పడ్డదో అక్కడ తోటి ఖైదీలతో, కానిస్టేబుల్స్తో, సో అక్కడ ఎంప్లాయీస్తో, ఆయన అదే నార్మల్ అనుకున్నట్టుగా మనం ఇక్కడ జీవితాన్ని నార్మల్గా భావిస్తూ దీన్ని గడిపేస్తూ ఉన్నాము. నిజమైనటువంటి జీవితం గురించి మర్చిపోయాం. భగవంతుడి యొక్క సంబంధం, మమైవాంశ, భగవంతుడి యొక్క అంశలం అనేది మర్చిపోయి మనం ఇక్కడ ఏదైతే ఈ దేహం యొక్క మీరు ఏం వంశం అంటే ఫలానా ఫలానా అంటారు, మీ యొక్క తల్లి, తండ్రి, మీ తాత, మన వంశంలో ఉన్న వంశ వృక్షం గురించి చెప్తున్నాం. కానీ మన యొక్క నిజమైనటువంటి పితామహ అంటే బ్రహ్మదేవుడు, పరంపిత భగవంతుడి గురించి మనకు ఆలోచన లేదు. మనం కూడా మెమరీ లాస్ అయిపోయాము. నెక్స్ట్ శ్లోకం. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతి ఈశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయత్. సో ఎలాగైతే చూడండి, వాయువు వాసనల్ని, అంటే సో ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వాయువు యొక్క డ్యూటీ క్యారీ అన్నట్టు. వాయువు మంచిని క్యారీ చేస్తుంది, చెడును కూడా క్యారీ చేస్తుంది. అదేవిధంగా మనము వాయువు వాసనలను తీసుకుపోయినట్లుగా భౌతిక జగత్తులో జీవుడు తన వివిధ భావాలను ఒక దేహం నుండి, జీవుడితో పాటు భౌతిక ప్రపంచంలో ఉన్నంత కాలము సూక్ష్మ దేహము, సో మనస్సు, బుద్ధి, అహంకారము, ఈ మూడిటితో కలిపిన సూక్ష్మ దేహం ఏం చేస్తుందంటే మన యొక్క మంచి చెడు వాసనలను అది నెక్స్ట్ దేహానికి, దేహినోస్మిన్ యథా దేహే కౌమార్యం యవ్వనం జర
తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్రణం. సో దేహం ఎట్లయితే కౌమారం చిన్న బాలుడి వ్యవస్థ నుంచి అంటే స్థితి నుంచి యవ్వనం నుంచి మిడిల్ ఏజ్ తర్వాత ఓల్డ్ ఏజ్కి ఎలా మనం మారామో దాని తర్వాత ఒక దేహం నుంచి ఇంకో దేహానికి మారిపోతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ మన యొక్క భావాలని మనము ఎటువంటి కర్మలు చేస్తూ ఎటువంటి సాంగత్యం తీసుకుంటూ మనకు చెప్తున్నారు కదా భగవద్గీతలో, కారణం గుణ సంఘర్ష సత్ అసత్ యోని జన్మసో. మనం లైఫ్ అంతా కూడా ఎన్నో కర్మలు చేస్తా ఉన్నాం. ఆ కర్మలు దేని ప్రకారం చేస్తున్నాము? మనం వివిధ రకాలైనటువంటి గుణాల్లో ఉన్న వ్యక్తుల సాంగత్యంలో చేస్తున్నాం. సపోజ్ మన ఫ్రెండ్షిప్ తామసిక్ గుణంలో ఫ్రెండ్స్ ఉన్నారనుకొని రాత్రి వరకు మేల్కొని ఉంటారు, వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో పొద్దున లేవమంటే రజోగుణ సమయంలో లేస్తూ ఉంటారు. వాళ్ళు ఆ కర్మలు అలా రాత్రంతా కర్మ చేస్తారు, పొద్దునంతా పడుకుంటూ ఉంటారు. సో కాబట్టి అటువంటి వ్యక్తుల సాంగత్యంలో అటువంటి కర్మలు చేయడం వల్ల మనకు నెక్స్ట్ దేహము అటువంటి దేహాన్ని మనము ఈ ఆత్మ మోసుకొని వెళ్తుంది అన్నట్టు. ఆ గుణాలతో నెక్స్ట్ దేహము అటువంటి దేహం ఎవరైతే ఇస్తారో ఆ దేహంలోకి ఎంటర్ అవుతుంది. అంటే అటువంటి తల్లిదండ్రి అటువంటి వాతావరణంలో అది ఆత్మ ఎట్లయితే ఈ గుణాలు గాలి అంటే వాయువు ఒక రోజ్ ఫ్లవర్ మార్కెట్ నుంచి అలా వెళ్ళింది అనుకోండి, రోజ్ కానీ మల్లెపూల వాసన తీసుకొని వెళ్తుంది. అదే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చాలా చెత్త ఉందనుకోండి, మురికంతా, దాన్ని కూడా మోసుకొని వెళ్తా ఉంది. అలానే ఈ ఆత్మ కూడా మంచి కర్మలను మోసుకెళ్తుంది, చెడు కర్మలను కూడా మోసుకొని వెళ్ళి నెక్స్ట్ దేహంలో ఎంటర్ అవుతుంది. ఆ దేహంలో అప్పుడు మనం మంచి కర్మలు చెడు కర్మల యొక్క, అందుకే సుఖం అంటే మంచి కర్మల యొక్క ఫలితము, దుఃఖం అంటే చెడు కర్మల యొక్క ఫలితము. సో ఈ భగవద్గీత భాగవత జ్ఞానం ఉన్నవాడు, ఓహో నేను లాస్ట్ లైఫ్లో ఎట్లయితే గాలి మంచి చెడు వాసన క్యారీ చేస్తుందో, ఈ ఆత్మ కూడా లాస్ట్ లైఫ్ అంతకుముందు నేను ఏదో మంచి చెడు కర్మలు చేసి ఉంటాను. కాబట్టి ఈ లైఫ్లో కొన్నిసార్లు మంచి జరగవచ్చు, దానివల్ల సుఖము, కొన్నిసార్లు చెడు జరగవచ్చు, దానివల్ల దుఃఖము. కాబట్టి దాని గురించి నేను చింతించకూడదు అని తెలుసుకొని జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. నెక్స్ట్ శ్రోత్రం చక్షు స్పర్శనం చ రసనం జ్ఞానమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. సో ఇక్కడ జీవుడు ఆ విధంగా వేరొక స్థూల దేవుని అంటే ఆత్మ సూక్ష్మ దేహం ద్వారా దీన్ని ఈ మంచి చెడు కర్మలను తీసుకొని వేరే తండ్రి ద్వారా తల్లి గర్భంలోకి స్థూల దేహమును స్వీకరించి మనసుతో కూడి మళ్ళీ అక్కడ ఒకానొక రకమైన మళ్ళీ అక్కడ ఇంద్రియాలు పొందుతుంది. ఎందుకంటే ఈ భావాలను మంచి చెడు కర్మలు దేని ద్వారా, స్థూల దేహం అంటే ఇంద్రియాలు 24 అంశములతో కూడుకున్నటువంటి దేహము. దాంట్లో ముఖ్యంగా 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, ఒక మనసుతో ఇంకా ఆ యొక్క జన్మలో కర్మలు అనుభవిస్తూ ఉంటుంది. అవేంటి? చెవి, కన్ను, నాలుక, ముక్కు, స్పర్శలు పొంది ఆ రకంగా అతడు ఒక ప్రత్యేక రకమైన ఇంద్రియ విషయాలను అనుభవిస్తూ ఉంటాడు. ఇలా ఎన్నో జన్మలు, ఎన్నో వేల జన్మలు నడుస్తూ ఉంటుంది. మరి దీనికి ఒకవేళ మనం పులి స్టాప్ పెట్టకపోతే ప్రతి జన్మలో కూడా 4 క్లేశాలు, త్రివిధ తాపాలు, కష్టాలను అనుభవిస్తూ ఉంటాం. సో పునరపి జననం పునరపి మరణంలా కష్టాలు, సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాం. దీనికి ఎలా పులి స్టాప్ పెట్టవచ్చు మనము? ఈ భౌతిక గుణ సాంగత్యాన్ని బట్టి చైతన్యం మారిపోతుంది. కానీ నిజమైన చైతన్యం కృష్ణ భక్తి భావననే. ఎవరైతే కృష్ణ భక్తిలోకి వస్తారో మన చైతన్యము ఈ 84 లక్షల జీవుల్లో పునరపి జననం పునరపి మనం దీని నుంచి దాంట్లో మనకు చెప్తున్నారు ఈ శ్లోకంలో 84 లక్షలు అంటే జలచరాలు, 9 లక్షల జలచరాలు ఆ జన్మ కూడా తీసుకోవచ్చు. దాని తర్వాత 20 లక్షల చెట్లు, చేమలు, తర్వాత లతలు ఇట్లాంటి జన్మ తీసుకోవచ్చు. లేదంటే 11 లక్షల క్రిమికీటకాల జన్మల్లోకి వెళ్ళొచ్చు, మనం యోనిలోకి వెళ్ళొచ్చు. లేదంటే 10 లక్షల పక్షుల జన్మలకు వెళ్ళొచ్చు. లేదంటే 30 లక్షల జంతువుల జన్మలకు వెళ్ళొచ్చు. లేదా ఈ జన్మతో నెక్స్ట్ లైఫ్ ఒకవేళ రజోగుణ కర్మలు చేస్తే మనము మానవుల దాంట్లోకి రావచ్చు. సత్వగుణ కర్మలు చేస్తే మానవుల్లో ఉత్తమ జన్మ, బ్రాహ్మణుడు కానీ సంపన్నమైన కుటుంబంలో జన్మించి మనం భగవంతుడి యొక్క సంపూర్ణ కృష్ణ చైతన్యాన్ని ఆల్రెడీ ఈ జన్మలే మనం సంపూర్ణమైన కుటుంబంలో ఉన్నాము, చాలా డబ్బు ఉన్నది, మనం ఏ పని చేసినా డబ్బు వస్తుంది, అప్పుడైనా రియలైజ్ అవ్వండి. దాంతో లోభి కాకుండా మనము భగవంతుని సేవకు ఆ కష్టాయితం వస్తుందంటే లాస్ట్ లైఫ్లో మనం చేసినటువంటి పుణ్యకర్మ దాన్ని ఇప్పుడు ఇంకా పుణ్యకర్మని కాస్త ఎన్నో అనుభవించడానికి కొరకు పాపాలు చేయకండి. పుణ్యకర్మ వల్ల వచ్చేదాన్ని
భగవంతుడి యొక్క భక్తి ఖర్చు పెడితే మనం నెక్స్ట్ లైఫ్లో భగవద్భక్తులుగా జన్మించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఉత్క్రామంతం స్థితం వాపి బొంగినా బొంజ్ఞానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి పశ్యంతి జ్ఞాన చక్షుషః. జీవుడు తన దేహమును ఏ విధంగా విడిచిపెడతాడో, ప్రకృతి త్రిగుణ ప్రభావంలో ఏ రకమైన దేహమును అతడు అనుభవిస్తాడో ఇది మూర్ఖులు తెలుసుకోలేరు. కేవలము జ్ఞాన నేత్రాలు అంటే జ్ఞానాన్ని పొందిన వాళ్ళు జ్ఞాన చక్షువుల ద్వారా వాళ్ళు తెలుసుకోగలుగుతారు. అంటే మనం సత్వగుణంలో శరీరం వదిలేస్తే ఉన్నత లోకాలకు, రజోగుణంలో శరీరం వదిలేస్తే ఈ మర్త్యలోకము, తమో గుణంలో శరీరం వదిలేస్తే అధోలోకాలు, లేకపోతే జంతుజాలంలో, ఇవన్నీ కూడా ఇంకా నెక్స్ట్ చాప్టర్స్లో చాలా అద్భుతంగా భగవంతుడు వివరిస్తున్నాడు. నెక్స్ట్, యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమపి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. భగవంతుడు ఇక్కడ ఈ సమస్త జగత్తులో చీకటిని నశింపజేయడానికి, ఇప్పుడు మనం చీకట్లో ఉన్నాం, ఇప్పుడు రాత్రి అయింది కాబట్టి దీన్ని నశింపజేయాలంటే సూర్యుడు పొద్దున సూర్యోదయం కాగానే ఈ చీకటి తొలగిపోయి మనకు వెలుతురు వస్తుంది. ఆ వెలుతురు కూడా భగవంతుడు నా నుండే వస్తుంది, సూర్యులోని కాంతి నా నుండే వస్తుంది. లేకుంటే ఆ సూర్యకాంతి భగవత్ కృప వల్ల వస్తుంది, చంద్రుల్లోని కాంతి నా వల్ల వస్తుంది. అగ్ని తేజం కూడా మనం మంట ముట్టిస్తాం, అగ్నిలో తేజం కూడా నా వల్లనే కలుగుతుంది. చూడండి భగవంతుడు, ఆహా, చాలా మంది సూర్య భగవానుడి యొక్క భక్తులు ఉంటారు, కానీ సూర్యుడి యొక్క తేజస్సే భగవంతుడిది, చంద్రుడి యొక్క తేజస్సే భగవంతుడి. అగ్నిదేవుడు అంటే చాలా మంది అగ్నిదేవుడు పూజలు చేస్తారు, కానీ అగ్నిలో ఉన్నటువంటి కాంతే కృష్ణ భగవానుడు ఇస్తున్నాడు. కాంతి తీసేస్తే ఏముంటది? ఏముండదు. ఇంకా అర్థమైందా? నెక్స్ట్, గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధి సర్వ సోమో భూత్వా రసాత్మకః. భగవంతుడు అంతేకాకుండా ఏమంటున్నాడు ఇక్కడ, చాలా అద్భుతమైన ఫోటోగ్రాఫ్ ఉంది చూడండి. సో అక్కడ కారణోదక శాయి విష్ణువు కారణ సముద్రముల మీద పడుకున్నాడు. కారణోదక శాయి విష్ణువు యొక్క శ్వాస నుంచి అనంతమైనటువంటి బ్రహ్మాండాలు వెలువడుతూ ఉన్నాయి చూడండి. ప్రతి బ్రహ్మాండంలో మళ్ళీ భగవంతుడు గర్భోదక సముద్రంలో గర్భోదక శాయి విష్ణువు పడుకుని ఉన్నాడు. కాబట్టి ప్రతి గ్రహంలో నేను ప్రవేశిస్తాను. ఈ బ్రహ్మాండంలో ఎన్నో గ్రహాలు ఉంటాయి చూడండి. ఈ గర్భోదక శాయి విష్ణువు, థ్యాంక్ యూ మాతాజీ పెద్దగా చేసినందుకు. ఈ బ్రహ్మాండాలలో ప్రతి బ్రహ్మాండంలో మళ్ళీ గర్భోదక శాయి విష్ణువు గర్భోదక సముద్రంలో పడుకుని ఉంటే ఆయన నాభి నుంచి కమలం ద్వారా బ్రహ్మ జన్మించాడు. ఆయన పాద పద్మాలను మదర్ లక్ష్మి సేవిస్తుంది. తర్వాత బ్రహ్మ చుట్టూ చూడండి గ్రహాలు, చంద్రుడు, ఇవన్నిట్లో కూడా భగవంతుడు నేను ప్రవేశిస్తాను. నా శక్తి చేతనే అవి కక్షలో మనం సైన్స్ ప్రకారం అరే ఇవన్నీ కూడా తన కక్షల్లో భ్రమిస్తూ ఉంటాయని చెప్పేసి పరిభ్రమిస్తూ ఉంటాయి అంటారు. కానీ అవన్నీ కూడా ఆ కక్షల్లో నడవటం, లైక్ ఎట్లయితే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు మనందరినీ ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు లేకపోతే ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయింది అనుకోని ఇంకా అది గంటల తరబడి అలానే ఉండాల్సి వస్తుంది. అటువంటిది పెద్ద పెద్ద గ్రహాలన్నీ కూడా తన కక్షలో తిరగాలంటే అది కేవలం భగవంతుడి కృప వల్లనే తిరుగుతున్నాయని మనకు బోధిస్తున్నాడు. నేనే చంద్రుడినై సమస్త. చంద్రుడి యొక్క గొప్పతనం ఏంది? మనకు డేలో ఈ చెట్లు చేమలన్నీ కూడా మనకు ఔషధం. అంటే మనం భోజనానికి సరిపడేటువంటి దాంట్లో జీర్ణశక్తి, పళ్ళల్లో ఆ రుచి, పళ్ళల్లో రసము, ఔషధాలు ఇవన్నీ కూడా చంద్రుడి వల్ల సాయంత్రమే అవి తయారవుతాయంట. ఆ ఔషధ శక్తి జీవరసము నేను సమకూరుస్తున్నానని భగవంతుడు చెప్తున్నాడు. చంద్రుడి నుంచి వెలువడేటువంటి ఆ శక్తి పళ్ళు కానీ, కూరగాయలు కానీ, ఆకులు కానీ ఏవైతే పండడానికి ఆ జీవశక్తి ఉందో అది భగవంతుడు అందిస్తున్నానని చెప్తున్నాడు. నెక్స్ట్, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. చాలా అద్భుతమైన శ్లోకము ఇది. భగవంతుడు చెప్తున్నాడు, సకల జీవ దేహాలలో మనందరము జీవులము. జీవుల యొక్క దేహము ఎక్కడున్నాం? మనందరము మన దేహంలో ఉన్నాం. చాలా అద్భుతంగా ఈ పిక్చర్ కూడా చాలా బాగుంటుంది చూడండి. దీంట్లో జఠరాగ్ని ఇక్కడ చాలా పెద్దగా చేస్తే కనబడుతుంది. సకల జీవుల దేహాల్లోని జఠరాగ్నిని మరియు ప్రాణ అపాన వాయువులతో కలిపి వీటన్నిటితో కలిపి మనం తినేటువంటి
4 రకాల ఆహార పదార్థాలను అరిగించడానికి ముఖ్యంగా ఏదో మీరు తింటున్నారు, అరిగిపోతే ఆటోమేటిక్గా మెకానిజం జరుగుతుందంటే కుదరదు అది. ఇవన్నీ కూడా ఆటో మెకానిజం జరగడానికి భగవంతుడి కృప, భగవంతుడి అరేంజ్మెంట్ అని భగవంతుడు డిక్లేర్ చేస్తున్నాడు. ఈ రోజు వరకు మనం భగవద్గీతను యాక్సెప్ట్ చేస్తూ అంటాము, కానీ మన బాడీ మెకానిజం ఆటోమేటిక్ జరుగుతుంది అంటాం. భగవద్గీత నమ్ముతాము, భగవద్గీతలో ఉన్నటువంటి విషయాలను మనం నమ్మలేకపోతున్నాం. కాబట్టి మన బాడీ మొత్తం ఫంక్షనింగ్ ప్రాపర్గా జరగాలంటే భగవంతుడి కృప వల్ల జరుగుతుందండి. మనదేముంది మరి ఇప్పుడు అట్లంటే? మనం భోజనం చేయాలన్నా భగవత్ కృప, ఆ భోజనం లోపలికి వెళ్ళి జీర్ణాశయంలో అది అరగాలన్నా భగవంతుడు ఈ 4 రకాలైన పదార్థాలను ఆయన ప్రాణ అపాన వాయువులతో కలిపి ఆ జఠరాగ్ని రిలీజ్ చేస్తూ దాన్ని అరిగిస్తున్నాడు భగవంతుడు. అరిగించి దాని శక్తిగా మారుస్తున్నాడు. మరి అదే భగవంతుడు ఆ సాయం చేయకపోతే ఎవ్వరు కూడా ఒక క్షణకాలం కూడా జీవించలేరు. డైజెషన్కు టాబ్లెట్ వేయండి అంటారు, అసలు లోపల మీకు ఆ శక్తే భగవంతుడు రిలీజ్ చేయకపోతే బయట టాబ్లెట్లతోని మనకి ఏమవుతుంది చెప్పండి. ఈవెన్ ఈ టాబ్లెట్ కూడా ఎక్కడి నుంచింది? ఈ ఔషధాలకు కూడా నేనే ప్రాణం పోస్తున్నాను, ఔషధం తయారు కావాలన్నాను కూడా భగవంతుడు చెప్తున్నాడు. నెక్స్ట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోకం. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానం అపోహనం చ వేదైస్య సర్వైర్ అహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం. చాలా ముఖ్యమైన శ్లోకం ఇది. దీంట్లో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, నేను ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మలాగా, పైన ఫోటోలో ఉన్న చూడండి, ప్రతి ఒక్కరి హృదయంలో, ఒక భక్తుడి హృదయంలో, పులి హృదయంలో, సింహ హృదయంలో, ప్రతి జీవి, స్త్రీ పురుషుడు పక్షి క్రిమికీటకాలు ప్రతి ఒక్క హృదయంలో నేను పరమాత్మ రూపంలో ఆసీనుడై ఉన్నాను. ఎందుకు? మీకు కావలసినటువంటి జ్ఞాపక శక్తి, మరుపు, తర్వాత మీకు ప్రతిది కూడా జ్ఞానము, ఈ 3 కూడా నా నుండే నేనే మీకు ప్రసాదిస్తున్నాను. సో మనకు మరుపు ఒకవేళ భగవంతుడు ఇవ్వకపోతే, మనకి ఏదైనా చెడు ఉందనుకొని ఆ చెడును స్మరించుకుంటూ మనం ఒక్క క్షణకాలం కూడా ముందుకు వెళ్ళలేము. అది స్లోగా మర్చిపోయేది చేస్తాడు. ప్లస్ జ్ఞానం కూడా ఉండాలి. జ్ఞానం లేదనుకోండి, సపోజ్ ఇప్పుడు ఇందాక అనుకున్నట్టుగా ఆ జ్ఞానాన్ని మనకు, లేకుంటే మనకు స్మృతి కలిగించేది నర్వస్ సిస్టమ్ ఫెయిల్ చేశాడు అనుకోండి భగవంతుడు, మన ఇంట్లో వాళ్ళని గుర్తుపట్టలేము, ఏ వస్తువుని గుర్తుపట్టలేము, మన ఇంటిని గుర్తుపట్టలేము, దేన్ని గుర్తుపట్టలేము. కాబట్టి మూడింటిని కూడా నేనే మీకు కలిగిస్తున్నాను. సో అదేవిధంగా ఈ వేదాల యొక్క లక్ష్యము నన్ను తెలుసుకోవడము, వేదాంత కర్తను నేనే, తర్వాత వేదాల గురించి తెలిసిన వాడిని కూడా నేనే. అర్థమైందా? వేదాలన్నింటి ద్వారా లక్ష్యం ఏంటి? నన్నే తెలుసుకోవాలా. తర్వాత ఎందుకు? ఆ వేదాలను నాకు తెలుసు కాబట్టి నేను వేదాలను రచించగలిగాను. సో వేదాలను తెలిసిన వాడు అంటే వేదవ్యాసుల వారి ద్వారా, వేదవ్యాసుల వారు స్వయం భగవంతుడి అవతారం, ఆయన ద్వారా రచించడం జరిగింది. నెక్స్ట్, ద్వావిమౌ పురుషౌ లోకే క్షర అక్షర ఏవచ క్షర సర్వాణి భూతాని కూటస్థ అక్షర ఉచ్యతే. సో ఇక్కడ జీవులు 2 రకాలని భగవంతుడు చెప్తున్నాడు. క్షరులు, అక్షరులు. జీవులు అంటున్నారు, దేహాలు కాదు. క్షరులు, అక్షరులు 2 రకాలు. ఈ భౌతిక జగత్తులో ప్రతి జీవుడు క్షరుడు, ఆధ్యాత్మిక ప్రపంచంలో అంటే వైకుంఠ లోకాలు అక్షరుడు. క్షరుడు అంటే నాశనము కలిగిన వాడు, అక్షరుడు అంటే నాశరహితులు, అంటే నాశనము పతనము లేనటువంటి వారు. పతనము కలవారు క్షరులు, పతనము లేనటువంటి వారు అక్షరులు. వైకుంఠ లోకం, ఇందాక భగవంతుడు మనకు తన లోకం వచ్చిన వాళ్ళు పతనాన్ని పొందరు అని భగవంతుడు చెప్పాడు. ఎందుకు? ఒక్కసారి భగవంతుడి లోకానికి వెళ్ళడానికి అర్హత పొందితే, మనం ఇక్కడ ఈ దేహాన్ని, అంటే పతనము చెందేటువంటి ఈ దేహాన్ని ఎప్పుడైతే వదిలేస్తున్నామో, అప్పుడు మనకు పతన రహితమైనటువంటి భగవంతుడి రూప సహితమైనటువంటి భగవంతుడి రూపం లాంటి దేహాన్ని మనం పొందుతాము. ఆ దేహం పతనము పొందదు. ఇక్కడ మనకు భౌతిక దేహము 6 రకాలైనటువంటి మార్పులకు గురవుతుంది. సో తల్లి గర్భంలో ఈ దేహం డెవలప్ అయి జన్మ తీసుకుంటుంది, తర్వాత పెరుగుతుంది, కొంతకాలము స్థిరంగా ఉంటుంది, తర్వాత ఇంకొక దేహానికి జన్మనిస్తుంది, తర్వాత స్లోగా నశిస్తుంది, లాస్ట్కు క్షీణిస్తుంది, లాస్ట్కు 6వది నశించిపోతుంది. ఇది భౌతిక దేహము క్షరముతో కూడుకుని, అంటే నాశనంతో కూడుకుంది. ఆధ్యాత్మిక దేహము అక్షరము,
ఆధ్యాత్మిక దేహం ఎక్కడ ఉంటుంది? భగవద్ధామంలో దొరుకుతుంది. భౌతిక ప్రపంచంలో క్షరము అంటే నాశనముతో కూడుకున్నటువంటి దేహము జీవులు భౌతిక ప్రపంచంలో ధరిస్తారు. ఆధ్యాత్మిక ప్రపంచంలో అదే జీవులు ఆత్మ నాశరహితము, దేహము కూడా నాశరహితమైనటువంటి దేహాన్ని పొందుతారు. నెక్స్ట్, ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్యేతు దాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః. సో ఇక్కడ చెప్తున్నారు, ఈ ఇద్దరు కాకుండా ముల్లోకాల్లో ప్రవేశించి వాటిని భరిస్తున్నట్టు సాక్షాత్తుగా అవ్యయ ప్రభువు పరమాత్ముడు అనే సర్వోత్తముడైన పురుషుడు ఉన్నాడు. సో వీళ్ళిద్దరితో పాటు భగవంతుడు ఆధ్యాత్మిక లోకాల్లో ఉన్నాడు, భౌతిక ప్రపంచంలో కూడా భగవంతుడు ఉండడం జరిగింది. అంటే జీవులేమో క్షర అక్షర, భౌతిక ప్రపంచంలో క్షరుల్లాగా జీవిస్తారు, ఆధ్యాత్మిక ప్రపంచంలో అక్షరులాగా. కానీ అదే భగవంతుడు భౌతిక ప్రపంచంకి వచ్చినా కూడా అక్షరుడే, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నా కూడా అక్షరుడే. దానికి ఇక్కడ చెప్తున్నారు, నిత్యో నిత్యానాం చేతనానాం. ఇది మనకు కఠోపనిషత్తు నుండి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, యస్మాత్క్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రతితః పురుషోత్తమ. సో ఇక్కడ క్షరుడు అక్షరుడు ఇద్దరికి అతీతమైనటువంటి వాడు, దివ్యమైనటువంటి వాడైన కారణంగా, మహోత్కృష్టుడైన కారణంగా లోకంలోను వేదాలలోనూ నేను పురుషోత్తమునిగా ప్రసిద్ధి చెందాను. కాబట్టి భగవంతుడు పురుషులలో ఉత్తముడు, పురుషోత్తముడు. అందుకే మర్యాద పురుషోత్తముడు, లీలా భగవంతుని ఈ విధంగా ప్రతి దానికి కూడా పురుషోత్తముడు అని సంబోధిస్తారు. మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు, లీలా పురుషోత్తముడు కృష్ణ భగవానుడు, ప్రేమ పురుషోత్తముడు చైతన్య మహాప్రభువు. సో ఈ విధంగా భగవంతుని పురుషోత్తముడని సంబోధిస్తారు. ఎందుకు? భగవంతుడు క్షరులకు అక్షరులకు ఇద్దరికి కూడా అతీతమైనటువంటి వాడు. నెక్స్ట్, యో మామేవం అసమ్మూఢో జానాతి పురుషోత్తమం సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. భగవంతు ఇక్కడ చెప్తున్నాడు పురుషోత్తముడు. సో మనందరికీ లోకెల్లా ఉత్తమమైనటువంటి వాడు భగవంతుడు. సంశయం లేకుండా, అంటే భగవంతుడి యొక్క ఉన్నతిని మనందరం కొన్నిసార్లు అక్షరుల్లాగా, కొన్నిసార్లు అక్షరుల్లాగా ఉన్నాము. కానీ భగవంతుడు ఎప్పుడు కూడా వీళ్ళిద్దరికీ అతీతంగా పురుషులలో ఉత్తమ స్థితిని కలిగి ఉన్నవాడు. కాబట్టి అటువంటి భగవంతుడు పురుషోత్తముడు అని తెలుసుకున్నవాడు, సమస్తమును ఎరిగినటువంటి వాడు. ఓ భరతవంశీయుడు, అందుకే అతను నా పూర్ణమైన భక్తియుక్త సేవలో నెలకొని ఉంటాడు. ఎవరైతే భగవంతుడి యొక్క స్థితిని, పూర్ణ పురుషోత్తముడి యొక్క స్థితిని అర్థం చేసుకుంటారో వాళ్ళు నిత్యము నిరంతరము భగవంతుడి యొక్క భజతి మాం సర్వభావేన భారత. కాబట్టి వాళ్ళు అటువంటి నా యొక్క ఒరిజినల్ స్థితిని, వాళ్ళకు నాకు ఉన్నటువంటి బంధాన్ని, సంబంధాన్ని అర్థం చేసుకుంటే నిత్య నిరంతరము భగవంతుడి యొక్క భక్తియుక్త సేవలో నెలకొని ఉంటారు. దాని నుంచి, ఆ మార్గం నుంచి తప్పుకోరు. కాబట్టి ఎవరైతే ఆ విధంగా భగవంతుడి భక్తియుక్త సేవలో భగవంతుడికి సంపూర్ణ శరణాగతి పొంది భగవంతుడే కావాలి అని భగవంతుని సేవిస్తారో వాళ్ళకి ఇంకా ఈ లక్షలాది జన్మల్లో పునరపి జననం పునరపి మరణం, మళ్ళీ ఆ జన్మల్లో జన్మించవలసిన అవసరం ఉండదు. ఎవరైతే భగవంతుని, ఆయన పూర్ణ పురుషోత్తముడు, భగవంతుడి సంపూర్ణ శరణాగతుడు మనకు అని తెలుసుకోలేరో, మనం ఇంకా భగవంతుని కాకుండా వేరే వేరే వాళ్ళని శరణాగతి పొందితే మన సమయం అంతా, మన జ్ఞానం అంతా కూడా కేవలం వృధా అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్, ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నగా ఏతద్బుద్ధ్యా బుద్ధిమాన్ స్యాత్ కృతస్య భారత. ఓ అనగా అంటే అర్జునుని భగవంతుడు అనగా అంటే ఓ పాపరహితుడా, అంటే భగవంతుణ్ణి పూర్ణ పురుషోత్తముని యాజ్ ఎ పురుషోత్తముడిలాగా అర్థం చేసుకోవాలంటే మొట్టమొదటిగా మనం పాపరహితులం కావాలా. పాపాలు చేసుకుంటూ భగవంతుని అర్థం చేసుకోవాలంటే
అర్థం చేసుకోలేము. మనకు 7వ నామాపరాధంలో కూడా చెప్తారు. ఏంటి 7వ నామాపరాధము? భగవన్ నామం చేయుచున్నామని పాప కృత్యములు ఆచరించుట. పాపాలు చేస్తూ ఉంటాం, భగవంతుని నామాన్ని చేస్తూ ఉంటాం. పొద్దున నామం చేసినాం, సాయంత్రం దావత్కు పోయి జీవహింస ఎక్కడ జరిగిందో అక్కడ దావత్కు పోయి ఆ జీవులను తినేసి వస్తే, సో అటువంటి పాపాన్ని మనం చేసినట్టయితే మనం భగవంతుని అర్థం చేసుకోలేము, భగవత్ శాస్త్రాన్ని కూడా అర్థం చేసుకోలేము. సో కాబట్టి భగవద్ధామం వెళ్ళాలంటే భగవంతుడితో మన శాశ్వత సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలా. ఒకసారి భగవంతుడితో శాశ్వత సంబంధం ఏర్పడ్డదంటే ప్రతి జీవితో మనకు సంబంధం ఏర్పడుతుంది. ఎటువంటి సంబంధము? ప్రేమైక సంబంధము. అది కామంతో కూడుకున్న సంబంధం కాదు. ఏ జీవిని భోగించాలనుకోము అప్పుడు మనం. ప్రతి జీవిని సేవించాలనుకుంటాం. ఎందుకు? సపోజ్ నా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ని సేవించాలనుకుంటుంది, రైట్ హ్యాండ్ నా ఉదరాన్ని సేవించాలనుకుంటుంది, నా రైట్ హ్యాండ్ నా తలను సేవించాలనుకుంటుంది, నా రైట్ హ్యాండ్ నా కాళ్ళు చేతులను కూడా సేవించాలనుకుంటుంది. అదేవిధంగా ఒక్కసారి అదే నా రైట్ హ్యాండ్ ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఈ నా శరీరం నుంచి తెగి పడిపోయింది అనుకోండి, అది ఇంకా తనకు తానుగా ఎందుకు? విడిపోయింది కాబట్టి సేవించలేదు. అదేవిధంగా మనం ఎప్పుడైతే భగవంతుడితో కలిసి ఉంటామో, భగవంతుడితో బంధం ఏర్పడుతుందో ప్రతి ఒక్కరిని సేవించాలనుకుంటాం, కానీ ఎవరిని కూడా ద్వేషించాలనుకోము, ఎవరి నుంచి సేవింపబడాలని కోరుకోము. పలానా ఆయన నన్ను సేవించాలా, పలానా ఆయన నన్ను గౌరవ మర్యాదలు ఇవ్వాలా, సత్కారాలు చేయాలి అని ఎవరు కోరుకోరు. కాబట్టి ఇక్కడ భగవంతుని మనము భౌతిక కల్మశాల నుంచి విడిపడి భగవంతుని మనం సంపూర్ణ శరణాగతితో భక్తియుక్త సేవ చేసినట్టయితే భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి ఆధ్వర్యంలో మనము భగవంతుడు మనని అక్కడ పెట్టడం జరుగుతుంది. ఎవరైతే భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి అయినటువంటి రాధారాణి యొక్క కృప పొందుతారో వాళ్ళకి ఇంకా ఈ భౌతిక కల్మశాల నుంచి, సమస్త పాపాల నుంచి వాడు ముక్తుడై భగవంతుడి యొక్క సంపూర్ణ శరణాగతి లేదా భగవంతుడి యొక్క ఆశ్రయము. మరి భగవత్ ఆశ్రయం దొరికిందా లేదా మనం ఎలా గుర్తించవచ్చు అంటే, ఈ జన్మలోనే విశుద్ధ భక్తుల సాంగత్యంలో కంప్లీట్ పూర్ణ కృష్ణ భక్తి భావనలో మనం భక్తి యోగాన్ని ఎవరైతే నిర్వర్తిస్తూ ఉంటారో వాళ్ళు భౌతిక కల్మశాల నుండి దూరమైనట్టుగా మనము తెలుసుకోవచ్చు. అలా నిత్య నిరంతరము భౌతిక కల్మశాల నుంచి దూరమై భగవంతుడి సేవను చేస్తా మనం ముందుకు వెళ్తా ఉంటే మనకు ఒకానొక రోజు భగవంతుడి యొక్క దివ్యమైన ప్రేమయుత సేవలో మనము ఆ యొక్క ప్రేమని అనుభవించవచ్చు. తర్వాత మన హృదయంలో ఉన్నటువంటి మాలిన్యం అంతా కూడా నశించిపోయి సంపూర్ణంగా భగవంతుని అంతరంగంగా మనం దర్శనం చేసుకోవచ్చు, బహిరంగ కూడా భగవంతుని దర్శనం చేసుకొని భగవద్ధామము చేరుకునే అవకాశం ఉంటుంది. మహాద్భాగ్యాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు. జయ బలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, श्री श्री राधारमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, गौर निताई भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद महाराज की जय. హరే కృష్ణ. దీంట్లో ఎవరికన్నా సందేహాలు ఉన్నాయా?